షిప్ ఉంది అందులో వెళ్ళమ్మా బోట్ దిగమ్మా. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇది ఊటీలో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ముందు రోజు బాగా వర్షం పడిందని చెప్పా కదా. సో లుక్ ఎట్ ద వ్యూ, అసలు ఎంత బాగా అనిపిస్తుందో. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మార్నింగే లేచి రెడీ అయిపోయినాము, ఎందుకంటే నిన్న అన్ని ప్లాన్స్ మిస్ అయినాయి. సో ఈరోజు ఇంకా ఏమీ ప్లాన్స్ మిస్ అవ్వకూడదని చెప్పి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఫస్ట్ అయితే మేము వచ్చింది రోజ్ గార్డెన్కి. ఎంట్రీ టికెట్ వచ్చి 75 రూపీస్. సో ఇది మినీ బొటానికల్ గార్డెన్ అని కూడా అంటాను అనమాట. సో బొటానికల్ గార్డెన్ అనేది నెక్స్ట్ వెళ్తాము, బట్ ఇది మినీ బొటానికల్ గార్డెన్. ఇది తిరగడానికే మా కాలు బాగా పెయిన్ వచ్చినాయి, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. లిటరలీ త్రీ త్రీ ఫ్లోర్స్ లాగా ఉందన్నమాట. కిందకి 3 పార్ట్స్ లాగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి బాల్కనీ లాగా ఉంది, ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది. సో ఇందులో అయితే అన్ని రోజ్ ఫ్లవర్సే ఉన్నాయి. అసలు ఎంత బాగా అనిపించిందో, ప్రశాంతంగా అనిపించింది. చాలా రకాల ఫ్లవర్స్, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. సో ఫస్ట్ టైం ఇది చూసారు, అసలు ఈ వ్యూ చూసారు అసలు ఎంత బాగుందో. ఆ కిందికి అట్లా 3 ఉన్నాయన్నమాట. ఇంకా అట్లా టెర్రస్, లోవర్ టెర్రస్, అప్పర్ టెర్రస్ అని చెప్పి. సో డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. గ్రీనరీ నచ్చేవాళ్ళు, ఫ్లవర్స్ నచ్చేవాళ్ళు చాలా మంచిగా విజిట్ చేయొచ్చు అన్నమాట. సో చాలా బాగా అనిపించింది నాకు. रोज फ्लावर्स है रोज गार्डन.
Daddy was saying ఆరెంజ్, రెడ్, ఎల్లో, కానీ ఇట్లా మొగ్గల్లాగా చిన్నగా అవి భలే ఉన్నాయి అవి. రోజ్ గార్డెన్ తర్వాత బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది చాలా పెద్ద పార్క్ యాక్చువల్లీ. రోజ్ గార్డెన్ ఏమో దీంట్లో ఒక పార్టేనంట, మినీ బొటానికల్ గార్డెన్ అంటారంట దాన్ని. సో ఇది యాక్చువల్గా పెద్ద పార్క్, చాలా పెద్దగా ఉంది అసలుకి. మేము చాలా తక్కువ తిరిగినాము. ఇక్కడ అన్ని బోర్డ్ సైన్ పెట్టారు కదా, ఇవన్నీ అక్కడ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ గార్డెన్స్ ఇవన్నీ. మేము వెళ్ళింది ఇటాలియన్ గార్డెన్ అని ఒక్కదానికి వెళ్ళినాం అంతే, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, మాకు నడిచే ఓపిక లేకుండే. బట్ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయినాము. అండ్ నిన్న వర్షం పడడంతో అంత ప్లాన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ఇట్ చేద్దాం అనుకున్నాం ఆ రోజులో. ఇక్కడ ఈ పార్క్ చూసేసి ఇంకా నెక్స్ట్ ఊటీలోకి వెళ్ళినాం అనమాట. సో ఇక్కడ కొన్ని వ్యూస్ సీన్స్ నేను రికార్డ్ చేసిన, అవి మీకు చూపిస్తాను. స్పూన్ కూడా ఇచ్చాడా? తింటారా అది? మస్తు క్వాంటిటీ ఇచ్చాడు. మేము ఇంత ప్లేట్ 50 రూపాయలు ఉన్నది ఇక్కడ నుంచి, అందుకే అటు పోయినావా? అంకల్ నువ్వు పెట్టుకోదు క్లీనింగ్ లిల్లీ. ఇవైతే మన ఇంట్లో కూడా ఉన్నాయి, మన హోటల్లో. ఏంటి ఏడికి ఎక్కుతారు ఇద్దరు? సో నెక్స్ట్ ఊటీ లెక్ అయితే వచ్చినాం అనమాట. ఎంట్రీ టికెట్ అయితే 25 రూపీస్ అనుకుంటా. లోపల బోటింగ్కి సపరేట్గా మళ్ళీ లైన్ ఉంది, చాలా పెద్దగానే ఉంది లైను. అంటే సెల్ఫ్ బోటింగ్ అంటే మనం తొక్కుతాం కదా సైకిల్ లాగా, దానికి పెద్ద లైన్ ఉండే. దానికి మామూలు లైన్ ఉండే యాక్చువల్గా. ఇట్లా బోటింగ్ ఉంటుంది కదా మోటార్ బోటు, దానికి చాలా పెద్ద లైన్ ఉంది. ఎందుకంటే
అందరూ ఈజీ వే వెతుక్కుంటారు కదా. సో మేమైతే ఇట్లా తొక్కే సైకిల్ తొక్కుతారు కదా, అలాంటి దాంట్లో వెళ్ళినామన్నమాట. షిప్ ఉంది దానిలో, వెళ్ళమ్మా బోట్ చేద్దామా, చేద్దామా, నీకు భయం కదా కాదా? సరే అయితే చాలా పెద్ద క్యూ ఉంది, ఇది ఎప్పటికైతుందో ఏమో. ఏందమ్మా పట్టుకున్నా సో ఇక్కడైతే మేమే బోటింగ్ చేసుకున్నాం అనమాట. నాకు లిటరల్గా వాటర్ ఫోబియా, వాటర్ని చూస్తే నాకు ఫుల్ భయం అవుతుంది. అలాంటిది నేను చేసినంటే నాకైనా మా బుద్ధి అవుతలేదు. సో ఇక్కడ మేము ఆపోజిట్లో మా మమ్మీ మా హస్బెండ్ కూర్చున్నారు అనమాట. మేమే తొక్కినాం, నేను మా తమ్ముడు కలిసి. సో చాలా బాగా అనిపించింది. ఒక 1/2 అవర్ వాళ్ళు టైం ఇచ్చారు, బట్ మనం అటు వెళ్ళి తిరిగి వచ్చేసరికి 45 మినిట్స్ దాకా మేము దాంట్లో సైక్లింగ్ చేస్తూ ఉన్నాము. ఇంకా అంతకంటే ఎక్కువ తొక్కలేము కూడా, ఎంతసేపు అని తొక్కుతాం చెప్పండి. కాలు నొప్పి ఇచ్చేసి ఇంకా వచ్చేసినాము. తర్వాత ఇది ఒక మినీ ట్రైన్ అనమాట, ఊటీలో మినీ ట్రైన్ అనమాట. యాక్చువల్గా టాయ్ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాము, కుదరలేదు. సో ఇది ఎక్కి అట్లా మనసుకు ఆనందం కనిపించింది అనమాట. సో ఇంకా ఇది ఎక్కేసి మేము నెక్స్ట్ టీ ఎస్టేట్కి అయితే వచ్చేసినాము. టీ ఎస్టేట్ ఇది కూడా 25 మినిట్స్ అట్లా మాకు పడింది జర్నీ. సో బాగుంది, వ్యూ బాగుంది. టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా అమ్మిరు. మేము టీ పౌడర్స్ మట్టుకు తెచ్చుకున్నాము, టీ అండ్ గ్రీన్ టీ కూడా అమ్మిరు, అవి తెచ్చుకున్నాను అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా వెళ్ళిపోవాలి హోటల్ నుంచి. మాకు చెక్అవుట్ టైం అవుతుంది. ఇక చెక్అవుట్ టైం అవ్వలేదు, మేము ఇంకా లేట్గా వెళ్ళొచ్చు, కానీ మార్నింగ్ వెళ్ళిపోతే త్వరగా బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ నుంచి మేము హైదరాబాద్ వెళ్ళాలన్నమాట. సో వ్యూ అయితే అదిరిపోయింది. సో ఇది మేమున్న హోటల్ అనమాట, డీజిల్ డ్రాప్ ఇన్, చాలా బాగుంది. ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్ ఊటీలో, ఫర్న్ హిల్లో ఉంటుంది అనమాట. సో మాకు బ్రేక్ఫాస్ట్ బఫెట్ సెకండ్ ఫ్లోర్లో అనమాట. సో అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మేమైతే విత్ హెవీ హార్ట్ స్టార్ట్ అయిపోయినాము, ఎందుకంటే అసలు ఎవరికి వెళ్ళాలని లేకుండే, చాలా బాగుంది. కాకపోతే వెళ్ళాలి, లైఫ్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్టు మేము ఇంకా స్టార్ట్ అయిపోయినామంట. వచ్చేటప్పుడు ఇది ఒక వ్యూ పాయింట్ కనిపించింది. యాక్చువల్గా ఇది మిస్ అయినాం అనుకున్నాం, కానీ మాకు లాంగ్ రూట్లో డైవర్ట్ చేసారు అనమాట అక్కడ పోలీసులు. సో వచ్చే దారిలో ఇది కూడా చూసేసినాము. సో ఇట్లా పైన మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అక్కడక్కడ ఆపుకుంటూ వచ్చినామంట. ఇది ఒక దగ్గర ఆపినాము, ఇది ఒక డ్యామ్ అనమాట. ఇక రిటర్న్లో నేను ఏమీ కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయి పడుకున్నాను అనమాట. సో ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.